అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చౌటుప్పల్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిచ్చిన రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు చౌటుప్పల్ పట్టణ మరియు మండలాల్లో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ను పాటించాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు బాతరాజు కార్తిక్ మాట్లాడారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చౌటుప్పల్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిచ్చిన రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు చౌటుప్పల్ పట్టణ మరియు మండలాలు ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ను పాటించాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు బాతరాజు కార్తిక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 12,000 ప్రభుత్వ పాఠశాలలు మూసివేసే దిశగా ప్రణాళికలు రచిస్తుంది. అలాగే కార్పొరేట్ విద్యా సంస్థలకు తొత్తుగా మారిన విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ యంత్రాంగం 25% పేద విద్యార్థులకు అందించాల్సిన ఉచిత విద్యను అందించకుండా అధికారులను మేనేజ్ చేస్తూ స్కూళ్లలో బుక్స్ విక్రయిస్తూ పేద తల్లిదండ్రుల వారి జీవితాలలో మన్ను కొడుతూ ప్రైవేట్ మాఫియాలాగా తయారవుతున్న ప్రైవేట్ పాఠశాలలకు మద్దతు పలుకుతున్న విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇంకా అధికంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు దూసరి శివ, సాయి, పల్చం, రిత్విక్, అభి, కొత్త సాయి, నందగిరి, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.